హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్న ప్రస్తుత నేపథ్యంలో ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని అనిశ్చితి ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త చక్కలు కొడుతోంది. ప్రధాన మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఇది బాగా వైరల్ అవుతోంది. అదే పాకిస్తాన్ రెండు ముక్కలు. పాకిస్తాన్ను మరోసారి రెండు ముక్కలు చేయాలంటూ మోదీ ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నారట. మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ రూట్లో మోదీ వెళ్తున్నారట. ఇందిరాగాంధీ అనుసరించిన విధానాన్నే పాకిస్తాన్ విషయంలో మరోసారి అనుసరించాలని మోదీ దాదాపు డిసైడ్ అయిపోయారట. ఇందులో భాగంగానే పావులు కడుతున్నారట. అంటే ఏంటి? ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్ రెండు ముక్కలైంది. 1971 సంవత్సరంలో పాకిస్తాన్ను ముక్కలు చేసి సపరేట్ బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ అప్పట్లో పాకిస్తాన్ నట్టిపిచ్చారు. ప్రత్యేక బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారు. దీనికి ఆమె దౌత్యపరంగా అన్ని మార్గాలు అన్వేషించి ప్రపంచవ్యాప్తంగా అందరి మద్దతు కూడగట్టుకొని భారత సైన్యాన్ని పంపించి పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారు. మరి మోదీ కూడా ఇప్పుడు అదే ఫార్ములా అనుసరించబోతున్నారట. అదే బలూచిస్తాన్. పాకిస్తాన్లో బెలోచిస్తాన్ అంటూ ప్రత్యేక ప్రాంతం ఉంది. వాళ్ళు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. అతిపెద్ద భూభాగం పాకిస్తాన్లో కీలకమైన ప్రావిన్స్ అది. ఆ ప్రాంతంలో ప్రత్యేక దేశం కోసం యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే అక్కడి వేర్పాటువాదులకు కానీ అక్కడి స్వాతంత్ర పోరాటం చేస్తున్న వాళ్ళకు కానీ ఏదైనా అనుకోవచ్చు. భారత్ అండదండలున్నాయంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమో కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఆరోపణని నిజం చేయాలని భావిస్తుందట. యుద్ధం గనక వస్తే పనిలో పనిగా బెలూచిస్తాన్ కూడా విముక్తి కల్పిస్తారట. యుద్ధం రాకున్నా, యుద్ధం జరగకున్నా బెలోచిస్కి ఖచ్చితంగా ఇండియా సపోర్ట్ చేస్తుందని, ఆ ప్రాంతాన్ని విముక్తం చేసేందుకు అక్కడి పోరాట వీరులకు ఇండియా పూర్తి స్థాయి అండదండలు కల్పిస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే యుద్ధం స్టార్ట్ అయితే ఒకవైపు ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ను తరిమేయడం, పనిలో పనిగా బెలూచిస్తాన్కు సైన్యాన్ని పంపి అక్కడి వీరులకు, అక్కడి పోరాట యోధులకు పూర్తి స్థాయి సహకారాలు అందించి పాకిస్తాన్ను బయటికి పంపించేసి, అంటే పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడి నుంచి పంపించేసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు మోదీ కృతనిశ్చయంతో ఉన్నారట. అసలు కీలకమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం ఫార్ములాను అమలు చేసేందుకు మోదీ ఇప్పటికే దౌత్యపరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. మీడియాలో ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.